తీసిన తర్వాత కూడా అదే అనుకున్నాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. మీరు నమ్ముతారా కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అనే విషయాన్ని? మీరు నమ్ముతారా, విశ్వసిస్తారా? కడుపుకు అన్నం తినని వాడు విశ్వసించడండి. కడుపుకు నేనైతే అన్నం తింటున్నాను, మీరు ఎలాగైతే కడుపు అన్నం తింటున్నారో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎలాగైతే అన్నం తింటున్నారో, నేనేంటంటే కాస్త బిర్యానీ తినే రకం. నేను అన్నంతో పాటు బిర్యానీ తినే రకం. కాబట్టి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా 100% ఇది మన భారతదేశంది అని చెప్పేసి. అసలు ఆ క్వశ్చన్ ఎందుకు రేజ్ అయిద్దండి అసలు? అది వాడెవడో కాదు, ఎవడో ఎందుకు అవుతాడు? వాడు అక్కడ ఉన్నవాడే విచ్చలవిడిగా వచ్చి కాల్పులు జరుపుతూ ఆ మహిళని, ఆయన చనిపోయిన మంజునాథరావు గారి భార్యని, నిన్ను వదిలేస్తున్నా, గో అండ్ టెల్ యువర్ మోడీ అని చెప్పాడు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. ఇక్కడ ఏదైతే ఈ జరిగినటువంటి అంశం ఉందో, ఈ అంశంలో మనం మత కోణమో లేకపోతే నీ మతం పేరు అడిగి వాడు వచ్చిందే మతం పేరు చెప్పొచ్చాడండి. అది కాకుండా ఇంకోటి మాట్లాడుకోవడానికి, బతురాజు సుభాషితాలు మాట్లాడుకోవడానికి అయితే డిబేట్ పెట్టలా. వాడు వచ్చిందే మతం పేరు చెప్పొచ్చాడు. మనం వి షుడ్ టాక్ ఆన్ దట్ అంటున్నారు కదా. అదే మాట అంటున్నారు కదా. అదే అన్ని వార్తా హెడ్డింగ్స్ లో కూడా అదే ఉంది కదా. అదే మతానికి చెందిన వారు మాత్రమే అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా, ఎవరైతే చిత్రగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను కాపాడింది కూడాను అదే మతానికి చెందినవారు. మీరు మతం మొత్తాన్ని తీసుకొచ్చి క్వశ్చన్ మార్క్ లో నిల్చోబెట్టమాకండి. ఎవడైతే ఆ లఫంగిగాడు, ఎవడైతే ఆ నీచ్ కమీన్ కుత్తేగాడు చేశాడో, వాడు చేసినటువంటి పనికి నేను ఇక్కడ కూర్చున్నటువంటి లేకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి బాజీ గారో, లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం సోదరుడు కూడాను సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. మా యొక్క ఏదైతే దేశభక్తి ఉందో దాన్ని శంకించమాకండి. ఆ లఫంగిగాడు ఎవడైతే మీ దేశభక్తిని ఎవరు శంకించారు? ఒమర్ అబ్దుల్లా చాతకానితనాన్ని శంకిస్తున్నాం. ఒమర్ అబ్దుల్లా చాతకానితనాన్ని శంకిస్తున్నాం. మీ దేశభక్తి. మీరు యు ఆర్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ కాశ్మీర్. యు ఆర్ నాట్ ద రెసిడెంట్ ఆఫ్ కాశ్మీర్. మీరెందుకు భుజాలు తడుగుకుంటారు? ఇందాక మాట్లాడుతున్నదే కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్. మీకు ఇక్కడ ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులే అని చెప్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ హిందువులా, ముస్లింలా? అసలు ఆ డిస్కషన్ లోకి వెళ్ళాలంటేనే చాలా, అంటే దానికన్నా దారుణం ఇంకా వేరేది ఉండదు. ఎందుకంటే ఒక ప్రాణానికి హిందువా లేకపోతే ముస్లిమా అనేది ఉండదండి. ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం కూడాను చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక ఇన్నోసెంట్ ని చంపడం యావత్తు మానవతావాదులందరినీ కూడా, యావత్తు ఏమంటారు హ్యుమానిటీని చంపడం అని చెప్పేసి, మళ్ళీ తెలిసి కూడాను అటువంటి పని చేశాడంటే కనుక అతను ఏమాత్రం కూడాను ముస్లిం కాదు అని చెప్పేసి మొత్తం సమాజం కళాఖండిగా చెప్పగలం. అందులో ఎటువంటి అనుమానం లేదు.